ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు, శుభములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్ లో కూడుకొని ఉన్న ప్రభు బిడ్డలు అందరూ ప్రభునందు క్షేమముగా ఉందురుగాక అని నేను మీకు ప్రేమతో శుభములు తెలియపరుస్తున్నాను. ప్రతి పరిస్థితులలో మనము సంతోషముగా ఉండడానికి నేర్చుకున్నాం. అలాగూ నేర్పించువాడే పరిశుద్ధాత్ముడు. కనుకనే ఇంత మట్టుకు మిమ్మలను కాపాడి నడిపించి ఈ దినమును చూపించిన దేవుడు, చూడనిచ్చిన దేవుడు, ఈ దినమునకు సంబంధించిన కృపను, బలమును ఖచ్చితముగా ప్రభు మీకిచ్చునుగాక. అదే సమయమున ప్రతిసారి నేను మీ ఎదుట ఒక విన్నపము ఉంచుచున్నాను. అదేమిటంటే, మీరు సందేశము విన్న వెంటనే ప్రభువును స్తుతించి బాగా ప్రార్థించి మీ స్నేహితులకు, మీ బంధువులకు, మీకు తెలిసిన వారికి ఈ క్లుప్త సందేశము షేర్ చేసేటప్పుడు వారు కూడా దేవుని చేత ఆశీర్వదింపబడుదురు. అప్పుడేం జరుగుతుంది? దేవుని యొక్క కన్నులు మిమ్మలను చూచును. ప్రభువుకు స్తోత్రం. వాక్యంలోనికి వెళ్దామా? ఈ రోజుకు సంబంధించిన జీవము గల దేవుని యొక్క వాక్యము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. వారందరూ ఏక మనసుతో ఒక చోటికి కూడి వచ్చారు. ప్రభుకి స్తోత్రం. ఏక ఆత్మతో ఏకముగా కూడుకునేటువంటి స్థలం. మన కుటుంబ జీవితములో అతి ప్రాముఖ్యమైన ఆశీర్వాదం ఏక మనస్సు. ఒక పేద కుటుంబమో, ధనిక కుటుంబమో, లేదంటే మధ్యతరగతి కుటుంబమో, ఎవరైనానూ సరే ఆ ఇంటిలో ఆ ఏకత్వము ఉన్నట్లయితే అదొక చిన్న పరలోకము వలె ఉంటుంది. ఆ ఏక మనస్సును ఇచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. వారు ఏక మనస్సుతో కూడుకున్న వెంటనే ఆ పెంతెకొస్తు పండుగ దినమందు పరిశుద్ధాత్ముడు బలముగా దిగి వచ్చాడు. అలాగైతే ఈ దినమందు ప్రభు బిడ్డలారా, పరిశుద్ధాత్మునితో అనుదినము ప్రయాణము చేస్తున్నటువంటి మీరు ధన్యులు. ఇంకొక వైపు మీరు జాగ్రత్తగా ఉండవలసిన విషయం, ఏక మనస్సును దొంగలించి పాడు చేసే సాతాను మీ ఇంటిలోనికి ప్రవేశించినట్లు అనిపిస్తే వెంటనే ఆత్మవశులై పరిశుద్ధాత్మ అభిషేకములో నింపబడి గద్దించండి. అప్పుడు మీరు ఏక మనస్సును కాపాడుకోవాలి. ఆత్మ కలిగించు ఐక్యత, ఏక మనస్సును కాపాడుకున్నట్లో జాగ్రత్త కలిగి ఉండుడి. అందుకొరకు ఇప్పుడు మనం ప్రార్థించుదాం. ప్రభు అద్భుతముగా మిమ్ములను కృపగా నడిపిస్తాడు. ప్రార్థించుదామా? మంచి తండ్రి, ఆశీర్వదింపబడిన ఈ ప్రార్థన సమయముకై స్తోత్రం. ఇంత మట్టుకు నడిపించిన దేవ, ప్రత్యేకముగా పరిశుద్ధాత్ముడా, మీరు ఏకాత్మ ఏక మనస్సును ఇచ్చువారు కదా, ఏక మనస్సును ఇష్టపడే దేవుడవు కదా. ఇప్పుడు మీ బిడ్డల గృహాలలో తండ్రి ఆ ఏకాత్మ ఏక మనస్సు హృదయములో, కుటుంబములో, అందరిలో తండ్రి ఒక ఏక మనస్సును అనుగ్రహించండి. ఈ ప్రార్థనను మీరు ఆలకించి దేవా, ఒక ఏక మనస్సును ఇంటిలోనికి వస్తుంది. ఆటంకాలు, చేదు అనుభవాలు, పాత భిన్నాభిప్రాయములు తొలగిపోతున్నాయ్యా. ప్రభువా, అలాగే మీరు చేయబోతున్నారు. మీకు మాత్రమే మహిమ కలుగునుగాక. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఖచ్చితంగా చూడండి, ఈ దినమంతా ఏక మనస్సుతో, ఏకాత్మతో ప్రభు మిమ్మల్ని నింపి కాపాడుతాడు. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425283 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.